సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో గణేష్ పూజా కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరయ్యారు. హాజరవ్వడమే కాకుండా గణేష్ హారతి ఇచ్చేటప్పుడు అందరితో పాటు తాను పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రధాని స్వయంగా షేర్ చేశారా లేదా ఆ ఫోటోలను ఇతరులు షేర్ చేశారా తెలియదు, కానీ అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నాయకులు సెక్యులరిస్టులు గుండెలు బాదుకోవడం ప్రారంభించారు. చివరి ఆశగా మిగిలి ఉన్న సుప్రీంకోర్టు కూడా పడిపోయిందన్న రీతిలో వీళ్ళ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగిపోయాయి. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ ఇఫ్తార్ పార్టీలకు రెగ్యులర్గా హాజరైతే ఆ రోజు ఈ గుండెలు బాదుకునే వాళ్ళు ఎవ్వరూ మనకి కనిపించలేరు. ఎందుకంటే అది సెక్యులర్. భారతదేశ ప్రధానమంత్రి నెత్తి మీద టోపీ పెట్టుకొని ఇఫ్తార్ పార్టీల్లో బహిరంగంగా పాల్గొని వాళ్ళతో కూర్చొని ఫోటోలు, వీడియోలు తీసుకొని దాన్ని ఊరంతా సర్క్యులేట్ చేసుకుంటే మాత్రం అది సెక్యులర్. అదే హిందూ దేవుణ్ణి కానీ హిందూ దేవాలయాలకు వెళ్ళడం కానీ చేస్తే మాత్రం అది రిలీజియస్. ఇది ఈరోజు భారతదేశంలో సోకాల్డ్ లిబరల్ సెక్యులర్ వాదుల ద్వంద్వ వైఖరి. ఒక ప్రధాన న్యాయమూర్తి వ్యక్తిగత హోదాలో ఒక ప్రధానమంత్రిని పిలిస్తే ఆ ప్రధానమంత్రి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటే తప్పేమిటి? ఇంకా ఇంకొక కోణం దీంట్లో తీసుకుంటే, ఒక ప్రధాన న్యాయమూర్తి కొడుకో కూతురో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి హిందూ సనాతన ఆచారాల ప్రకారం జరిగి ఆ హిందూ సనాతన ఆచారాల ప్రకారం 72 వయసున్న నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు కాళ్లకు వాళ్ళు పూలదండలు వేసుకుని మొక్కితే అది సెక్యులర్కి వ్యతిరేకం అయిపోతుందేమో, లేదా ఆ సనాతన ధర్మం ప్రకారం ఆ దంపతులు ఒక హవనకుండం ముందు కూర్చున్నప్పుడు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి అక్కడ కూర్చుంటే ఆ వ్యక్తి పదవికి అనర్హుడైపోతాడేమో, అది చేయకూడని ఒక పెద్ద తప్పని ఈ సెక్యులర్ వాదులు వాదిస్తారు. దానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే పర్సెప్షన్ చాలా ఇంపార్టెంట్. పర్సెప్షన్ అంటే ఏమిటి? బయటికి ఒక రకంగా లోపల ఇంకో రకంగా ఉండడమా? ముస్లిము అయినప్పుడు తాను ముస్లిం అని అతను బహిరంగంగా ఇఫ్తార్ విందులు ఇచ్చి ప్రకటించుకున్న వేళ ఆ ఇఫ్తార్ విందులకు వీళ్ళందరూ రాజకీయ నాయకులు హాజరై తాము వీళ్ళకి మిత్రులమని చెప్పుకున్న వేళ అదంతా బహిరంగం కాదా? ఈరోజు ఒక ప్రధానమంత్రి ఒక కాశీలో గుడికి వెళ్ళినా, లేదా ఒక రామ మందిరానికి వెళ్ళినా, లేదా తన మిత్రుడు ఇంట్లో పూజకు హాజరైనా అది సెక్యులర్ కాదు, అది రిలీజియస్. పాపం ఈ సెక్యులర్ వాదుల దీంట్లో ఈరోజు జస్టిస్ వైవి చంద్రచూడ్ నలిగిపోతున్నారు. ముఖ్యంగా కపిల్ సిబ్బాల్ అనబడే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్, అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వీరు ముందు దీని మీద దాడి ప్రారంభించేశారు. సిగ్గులేని కపిల్ సిబ్బాల్ ఒక ఆడకూతురి వ్యవహారంలో మమతా బెనర్జీని ఎలా సమర్థించుకుంటూ వచ్చారో ప్రపంచమంతా చూసింది. అటువంటి కపిల్ సిబ్బాల్ మాత్రం తాను ఇఫ్తార్ పార్టీలకి హాజరు కావచ్చు, తమ నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇఫ్తార్ పార్టీలకి హాజరు కావచ్చు, బహిరంగంగా నెత్తి మీద టోపీ పెట్టుకోవచ్చు, ఇంకా మాట్లాడితే స్కార్ఫ్ గుడ్డ ఒకటి కట్టుకోవడము, ఇంకా మాట్లాడితే కూర్చొని నమాజ్ చేయడం. ఆ నమాజ్ మంత్రాలు వస్తాయో రావో తెలియదు, కానీ వీళ్ళందరికీ వాళ్ళతో కూర్చొని వీళ్ళు చేస్తారు. ఇది భారతదేశంలో సెక్యులరిజము. ఈ సెక్యులరిజంకి తోడు ఉదారవాదము. వీళ్ళు ఈరోజు ఇంత గందరగోళాన్ని చేస్తున్నారంటే అసలు వీళ్ళ మనసుల్లో నరేంద్ర మోడీ అన్నా, జాతీయవాదం అన్నా, భారతదేశం అన్నా ఎంత విషముందో మనకు అర్థమైపోతూ ఉంటుంది. హిందూ మతం అంటే ఎందుకో వీళ్ళకి భయం. ఒక ముఖ్యమంత్రి ఇంకోళ్ళో హిందూ గుళ్ళో దీనికి హాజరైతే గందరగోళం. అరే,
దేశంలో 4 ప్రధాన వ్యవస్థలకు అధిపతులుగా ఉన్న వాళ్ళు శత్రువులుగా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోకుండా ఒకళ్ళొకళ్ళు ఎదురుపడితే సీరియస్గా పక్కకి తెప్పుకొని వెళ్ళిపోవాలనే రీతిలో ఈరోజు వీళ్ళు విమర్శించడం ప్రారంభిస్తే, అంటే వైవి చంద్రచూడ్ గారు ఎక్కడ కనిపించినా, ఏ వేదిక మీద కనిపించినా నరేంద్ర మోడీ సీరియస్గా ఉండాలి, వైవి చంద్రచూడ్ సీరియస్గా ఉండాలి. మొహం నవ్వుతూ పలకరించుకోకూడదు, పక్క నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి, ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూడకుండా కుర్చీల్లో కూర్చోవాలి. ఇది వీళ్ళు చెప్పేది. రాజ్యాంగంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఒక సహృద్భావ వాతావరణంలో మాట్లాడుకోగలిగే స్థితిలో ఉండాలి. వాళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉండాలి. మంచి సంబంధాలు అన్నంత మాత్రాన ప్రభావితం చేసే సంబంధాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మంచి సంబంధాలు ఉండాలి. కానీ వీళ్ళు కోరుకునేది ఏంది? ఆర్మీ చీఫ్ అంటే నేవీ చీఫ్ పడకూడదు, నేవీ చీఫ్ అంటే ఎయిర్ ఫోర్స్ చీఫ్ పడకూడదు, వీళ్ళు నలుగురు అంటే డిఫెన్స్ మినిస్టర్కి పడకూడదు, వీళ్ళందరినీ కలిపితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి చూడకూడదు. ఇది వీళ్ళ వరస. వీళ్ళు మళ్ళా ఫెడరలిజం, డెమోక్రసీ, డెమోక్రటిక్ వాల్యూస్ వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది భారతదేశానికి పట్టిన ఒక భావ దారిద్ర్యం. ఈ భావ దారిద్ర్యం ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడు ఈ దేశం గర్వంగా తానేంటో చెప్పుకొని నిలబడుతుంది. తన సంస్కృతి సాంప్రదాయాలు ఏమిటో కూడా చెప్పుకొని నిలబడగలుగుతుంది.